తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. పోలీసుల కస్టడీలో తండ్రి కొడుకులు మరణించారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది న్యాయస్థానం. తమిళనాడులోని సాతాంకుళం ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో పోలీసులు వ్యాపారి జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ను అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న టైంలో తీవ్ర హింసకు గురైన తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారిపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. పోలీసుల కస్టడీలో తండ్రి కొడుకులు మరణించారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది న్యాయస్థానం. తమిళనాడులోని సాతాంకుళం ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో పోలీసులు వ్యాపారి జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ను అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న టైంలో తీవ్ర హింసకు గురైన తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారిపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. పోలీసుల కస్టడీలో తండ్రి కొడుకులు మరణించారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది న్యాయస్థానం. 2020లో తమిళనాడులోని సాతాంకుళం ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో పోలీసులు వ్యాపారి జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ను అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న టైంలో తీవ్ర హింసకు గురైన తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారిపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. வருடம் விசாரணைகள் பேர்ல எங்க அப்பாவும் என் தம்பியை அழைச்சிட்டு போய் சாத்தாங்குளம் காவல் நிலையத்துல கொடூரமாக படுகொலை செய்யப்பட்டாங்க. படுகொலை செய்யப்பட்டு 6 வருடங்கள் ஆகுது. நாங்க எங்களுக்கான நீதியை நீதிமன்றம் எங்களுக்கு வழங்கும் நாங்க நம்பி இருந்தோம். நீதிமன்றம் இன்னைக்கு எங்களுக்கு அதுக்கான நீதியை வழங்கியிருக்காங்க. இதுக்கு எங்களுக்கு உறுதுணையா இருந்த எல்லா மக்களுக்கும், ஏன்னா எங்க துன்பத்தை அவங்களுடைய துன்பமா நினைச்சு எங்களுக்காக இன்னைக்கு வர இந்த நிமிஷம் வரை எங்களுக்காக சப்போர்ட் பண்ணாங்க. எல்லாருக்குமே, எல்லா மக்களுக்கும் நான் நன்றி செலுத்துகிறேன். அதுக்கு எல்லா சமுதாய மக்கள், எல்லா அமைப்புகள், அரசியல் அமைப்புகள், பொதுமக்கள், எங்க ஊர்ல உள்ள மக்கள் எல்லாம் போராட்டம் பண்ணதுனால மதுரை உயர் நீதிமன்றம் தானா முன்வந்து எடுத்ததுனால எங்களுக்கான நீதி கிடைச்சிருக்கு. நீதிமன்றத்துக்கு ரொம்ப நன்றி. இதுக்கு எங்களோட இதுவரை எங்களுக்கு உறுதுணையா இருந்த பத்திரிகை துறைகள், மீடியா, தொலைக்காட்சி மீடியா எல்லாருமே எங்களுக்கு இதுவரை சப்போர்ட்டா இருந்தாங்க. எல்லாருக்குமே நான் நன்றி சொல்றேன். இன்னைக்கு கிடைச்ச நீதி எல்லா பாமர மக்களுக்கான கிடைச்ச நீதி. இதுக்கு இது கேஸ் நடத்துனதே இனிமே இதே போல எங்களை போல ஒரு குடும்பம் இதே போல பாதிக்கப்படக்கூடாதுன்னு தான் நாங்க நினைச்சோம். அதே போல இனிமே நாங்க பாதிக்கப்படாது. அப்படிப்பட்ட தீர்ப்பா